జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీ హిల్స్ లో అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి మద్దతుగా సపోర్ట్ ఇస్తూ ఎర్రగడ్డ 3 బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కి సంబంధించి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. దూడ మహిమాల్ గారు, ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారు, అసలు ఇంత సపోర్ట్ చేసి గెలిపించుకున్న అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి స్థానికుడు. అదే విధంగా ఎందుకంటే పాపం వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారి నుంచి ఈయన కూడా 40 సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజల కోసం. కాబట్టి కంపల్సరీ ఈసారి యువకుడు అన్ని విధాలు అన్ని సమస్యలు తెలిసిన వాడు లోకల్ క్యాండిడేట్ కాబట్టి కంపల్సరీ నవీన్ యాదవ్ గారు గెలవాలని చెప్పేసి సంపూర్ణ మద్దతు ప్రకటించడం. అదేవిధంగా ఎందుకంటే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అది ఇక్కడ యూసుఫ్ కూడా వెళ్తే మనకు నవీన్ యాదవ్ సమస్యలు పరిష్కారం చేస్తాడు, మనకు ఒక నాయకుడు కావాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రాంతం నుంచి ఎర్రగడ్డ నుంచి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ చూసుకుంటే జూబ్లీ హిల్స్ కాన్సెప్ట్ మొత్తంలో వచ్చి ఎర్రగడ్డ డివిజన్ చాలా మంచిగా ఇప్పటికీ 10 బూతులు లెక్క పెట్టారు. 10 బూతులలో కూడా 10 బూతులు కూడా కాంగ్రెస్ లీడ్ వచ్చింది. మిగతా కూడా ఇంకా లాస్ట్ రౌండ్ లో కూడా మిగతా బూతులు లెక్క పెట్టారు. కంపల్సరీ అందులో కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అన్న, ఇక్కడ ఎర్రగడ్డ మీరు 3 బూతులు ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రజలు మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఎర్రగడ్డ ప్రజలు చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కూడా ముందుకు తీసుకెళ్ళాం. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు గతంలో ఇచ్చినటువంటి పనులు కానీ, తర్వాత అదేవిధంగా వారు ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మంచిగా ప్రజల్లో తీసుకెళ్ళాం. ప్రజలు కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి స్థానికుడు కావాలని ఇంటెన్షన్ కూడా వాళ్ళు చేసినారు కాబట్టి కంపల్సరీ అది కూడా మంచి వర్కౌట్ అయింది. అందుకే ఇంత మెజార్టీ వచ్చింది. నవీన్ యాదవ్ గారు ఈ గెలుపుని ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు అంకితం చేస్తారని అనుకుంటున్నా. అంటే నెల రోజుల పాటు మీ కష్టం కూడా ఉంది. అందులో చాలా వరకు కాళ్ళకు చెప్పులు లేకుండా మరి తిరిగిన రోజులు ఉన్నాయి. అవన్నీ తలుచుకుంటే ఈ రోజు సక్సెస్ అయితే అవ్వబోతున్నారు. మీ ఫీల్ ఎలా ఉంది? 100% చాలా ఉంది. ఎందుకంటే చాలా వర్క్ చేసినాం. అసలు యాక్చువల్లీ ఎర్రగడ్డ డివిజన్ లో ఫస్ట్ బలంగా టీఆర్ఎస్ ఉంది అనుకున్నాం. తర్వాత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వేసిన తర్వాత 40-60 ఉండే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మంచిగా కష్టపడి పనిచేసి గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు అన్ని కూడా మేము గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకు తెలియజెప్పడము. లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అంటే మనకు మంచి కూడా, ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. తర్వాత ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లు మారుతూ ఉన్నారు కానీ ప్రజా సమస్యలు కూడా ఎప్పుడు పరిష్కారం కాలేదు. ఇలా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే గిట్ట మనకు ఎప్పుడు ఒక నాయకుడు అందుబాటులో ఉంటాడు, ఒక కాన్స్టిట్యూన్సీ ఒక ముఖ్య లీడర్ ఉంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో కార్యకర్తలు కూడా మంచిగా పనిచేసి ఇలా ఎర్రగడ్డ డివిజన్ లో ఇప్పటికే మనం చూసుకుంటే 10 బూతులలో మంచి మెజార్టీ వచ్చింది. ఈ లీడ్ లో ఎర్రగడ్డ డివిజన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇంకా కూడా లీడు అనేది ముందుకు పోతుంది. ఆ ఉద్దేశంతో ప్రజలకు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక భరోసా ఉండే లీడర్ కావాలని చెప్పేసి చాలా మంది కష్టపడి పనిచేసారు. ఇలా అక్కడ ఈ రాజకీయ విభేదాలు లేకుండా పెద్ద చిన్న అనకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా పనిచేసారు. సక్సెస్ఫుల్ గా ఈ విజయానికి అందరు కూడా తోడ్పడరని చెప్పి తెలియజేస్తున్నారు. ఫైనల్ గా ఎర్రగడ్డ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ఎర్రగడ్డ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. ఇలా నవీన్ యాదవ్ గెలుపు ఇలా ఎర్రగడ్డ ప్రజలకి అంకితమని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా ఇలా 24 గంటలు పనిచేసారు. 24 అవర్స్. ఇలా ఏ రాత్రి పూట కూడా ఫోన్ వచ్చినా ఏది వచ్చినా కూడా అరే మాకు మా నవీన్ యాదవ్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా కార్యకర్తలు కూడా అంతా అనేకమైన ప్రతి ఒక్కరు మహిళలు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. థాంక్యూ సో మచ్. సో చూసారు కదా, ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి ఈ 3 బూతులకు పనిచేసిన ఇన్ఛార్జ్ గారు అయితే అక్కడ ఉన్న ప్రజల రెస్పాన్స్ ఇలా ఉంది. దాని వల్ల కూడా మేము చాలా ఆ విజయాన్ని కూడా నేను అంకితం ఎర్రగడ్డ ప్రజలకు చేస్తున్నానని చెప్పేసి అయితే వారి మాటలో క్లియర్ కట్ గా తెలుస్తుందని చెప్పొచ్చు. అజయ్ తో శ్వేత హిట్ టీవీ ఎర్రగడ్డ.